జగన్ బస్సెక్కిన విజయమ్మ. షర్మిలకు టాటా చెప్పినట్టేనా? ఎన్నికలకు సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయకు చేరుకున్నారు. కుమారుడి వెంట తల్లి వైఎస్ విజయమ్మ కూడా వచ్చారు. తాను కుమారుడి వెంట ఉన్నానని సంకేతం ఇచ్చినట్లు కనిపించింది. ఇదే ఇప్పుడు చర్చకు ఆస్కారం కల్పించింది. 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు శంఖారావం పూరించాయి. యథావిధిగానే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్లో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్లో ప్రార్థనలు నిర్వహించడం సాంప్రదాయంగా అనుసరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు బీజం పడింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఈ కేసును పులివెందుల కోర్టు నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. ఈమెతో పాటు తల్లి వైఎస్ సౌభాగ్యమ్మ కూడా కన్నీటితో జగన్పై ఆరోపణలు సంధిస్తున్నారు. ఈమెకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి కూడా సునీతారెడ్డికి అండగా నిలిచారు. అన్నయ్య జగన్మోహన్ రెడ్డిపై ఆమె కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మను ఆ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట హైదరాబాద్ వెళ్ళిపోయారు. తెలంగాణ రాజకీయాలకే కొన్నేళ్ల పాటు పరిమితమయ్యారు. వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత నేను పాప వెంట ఉండాల్సిన అవసరం ఉంది, అందుకే ఇక్కడికి వెళ్తున్నా అని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి తనకు సంబంధం లేదంటూ ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడి రాజకీయాలకి సంబంధం ఏంటి, పోలిక ఏంటి అని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు వైఎస్ విజయమ్మ. ఆ తర్వాత ఇడుపులపాయకు రావడం మినహా కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు అని చెప్పవచ్చు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆమె ఒక విధంగా మూగసాక్షిగా అన్నీ గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగని కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంతకు వెళ్లిన సందర్భాలు కూడా లేవు. కానీ తాజాగా మళ్ళీ జగన్ బస్సు ఎక్కడంతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది.